నల్గొండ పట్టణంలో 2 రోజుల క్రితం 10 రోజుల బేబీని మరియు 21 రోజుల బాబును అక్రమంగా దత్తత చేసుకున్నారన్న విషయంలో అక్టోబర్ 27, 28 రోజులలో నల్గొండ 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు 2 కేసులు నమోదు చేసుకుని విచారణ చేపట్టడం జరిగింది. ఇట్టి విషయంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ అమానవీయ ఘటనను సీరియస్గా తీసుకుని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డిని ఇంటి సంఘటనను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. నల్గొండ పట్టణంలో 2 రోజుల క్రితం 10 రోజుల బేబీని మరియు 21 రోజుల బాబును అక్రమంగా దత్తత చేసుకున్నారన్న విషయంలో అక్టోబర్ 27, 28 రోజులలో నల్గొండ 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు 2 కేసులు నమోదు చేసుకుని విచారణ చేపట్టడం జరిగింది. ఇట్టి విషయంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ అమానవీయ సంఘటనను సీరియస్గా తీసుకుని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డిని ఇట్టి సంఘటనను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించగా వెంటనే నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, 2 టౌన్ ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో 3 బృందాలుగా ఏర్పడి అక్రమ దత్తత ఇచ్చిన కుటుంబ సభ్యులను గుర్తించి దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులను మరియు మధ్యవర్తిత్వం డాక్టర్ మరియు మరొక వ్యక్తిని పట్టుబడి చేసి వారి వద్ద నుండి 10 రోజుల బేబీని 21 రోజుల బాబును ఇరువురిని రెస్క్యూ చేసి శిశు గృహానికి అప్పగించడం జరిగింది. ఈ కేసులలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి 2 బేబీలను కేవలం 24 గంటల్లోపే డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నేరస్తులను పట్టుబడి చేసి కేసు పరిశోధనను చేసి ప్రతిభ కనబర్చిన డిడబ్ల్యూఓ కృష్ణవేణి, డీసీపీఓ గణేష్, నల్గొండ 2 టౌన్ సిఐ రాఘవరావు, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు వై సైదులు, ఎస్ఐలు గోపాలరావు, సైదులు, సిబ్బంది రబ్బానీ, షకీల్, కిరణ్, అంజీ, ఫారూక్, సత్యనారాయణలను మరియు సిబ్బంది సూపర్వైజర్ సరస్వతి, ఐసీడీఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. అవును, మంచి ప్రోగ్రామ్ ఈరోజు. అసలు నట్లేనా నల్గొండ 2 టౌన్లో 2 కేసెస్ విత్ రిగార్డ్స్ టు హ్యూమన్ చైల్డ్ ట్రాఫికింగ్. ఇది బోత్ 2 వేరు కేసులు. ఇందులో ఒకటి గర్ల్ చైల్డ్, ఒకటి మేల్ చైల్డ్ని ఇల్లీగల్గా సేల్ చేయడము, అడాప్షన్ గురించి ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సిడబ్ల్యూసీ చైర్మన్ గారు, డిడబ్ల్యూఓ గారు, డిఎస్పీ నల్గొండ గారు, సిఐలు 1 టౌన్, 2 టౌన్ అందరూ ఆఫీసర్స్ కూడా ఉండడం జరుగుతుంది. అయితే మొదటి కేసు మనకి క్రైమ్ నెంబర్ 313/2025 మనకి నల్గొండ 1 టౌన్లో 143(4) క్లాస్ 335 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 80 and 81 జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఇందులో కుర్రా బాబు అని A1, ఇతను ఫాదర్ ఆఫ్ ది చైల్డ్. ఇతను హీఈస్ మ్యారీడ్ టు, పెళ్ళైన తర్వాత ఇతనికి ఇప్పుడు ఇది 5వ సంతానం. మొదటి సంతానం అబ్బాయి పుట్టిన చనిపోయిన తర్వాత మిగతా 2nd, 3rd కూడా అమ్మాయి పుట్టడం జరుగుతుంది. 4th కూడా అమ్మాయి పుట్టి చనిపోతుంది. ఇప్పుడు 5th కూడా అమ్మాయి పుట్టడం వల్ల అతనికి అమ్మాయి గర్ల్ చైల్డ్ వద్దు అని చెప్పేసి అతను డెలివరీ అవ్వగానే అమ్మాయిని ఏ విధంగా అయినా సేల్ చేద్దామని చెప్పేసి, వదిలించుకుందామని చెప్పేసి ఒక ఫ్యామిలీని ఏలూరు నుంచి ఒక ఫ్యామిలీతో మాట్లాడి ఆ అమ్మాయిని గర్ల్ చైల్డ్ని అమ్మడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ A1 గత 1 year నుంచి కూడా వాళ్ళ వైఫ్ని హరాస్ చేసుకుంటూ నాకు మీరు మగబిడ్డని ఇస్తలేరని చెప్పేసి హరాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 6 నెలల క్రితం కూడా ఒకసారి మన నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళ వైఫ్ కంప్లైంట్ చేస్తే కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అయినా కూడా ఈసారి మేల్ చైల్డ్ హాలియాలో డెలివరీ అవ్వగానే అక్కడ మేము సాదుకోము, మాకు అమ్మాయి గర్ల్ చైల్డ్ వద్దు అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ ప్రీతి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఏలూరు నుంచి ఈ రజిత అండ్ సాంబామూర్తి అనే ఇద్దరికి పరిచయంతో మీడియేట్ చేసి ఈ అమ్మాయిని ఇచ్చి గర్ల్ చైల్డ్ని అమ్మడం జరుగుతుందండి. ఇది మనకి 13/10/2025 డెలివరీ అయితే మనకి 25/10/2025 రోజు
మన నల్గొండ వన్ టౌన్ బస్ స్టాండ్ దగ్గర వాళ్ళు అమ్మ కొనే వాళ్ళ పేరెంట్స్ ప్లస్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కలుసుకొని 2,30,000 రూపీస్కి మాట్లాడుకొని వాళ్ళు ఈ ఎక్స్చేంజ్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి మొత్తం కూడా మీడియేషన్ అక్యూజ్డ్ A4 శాంతి ప్రియ డాక్టర్ గారు ఇది చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన కస్టడీలో ఇప్పుడు ఉన్నారు. దే హ్యావ్ ఆల్ బీన్ సెంట్ ఫర్ జ్యుడిషియల్ రిమైండ్. ఇంకా రెండో కేసుకి వస్తే ఇది నల్గొండ 2 టౌన్కి సంబంధించిన కేసు. ఇది కూడా సిమిలర్గా ఇందులో మదర్ ఫాదర్ ఒరుసు శ్రీను ఇంకా జంకర్ మల వీళ్ళిద్దరు గుర్రంపూడు మండల్కి చెందిన వాళ్ళు. వీళ్ళకు కూడా ఇది ఈ అబ్బాయికి రెండో పెళ్ళి, రెండో సంతానం మేల్ చైల్డ్. ఇది కూడా వాళ్ళు కన్సీవ్ అయినప్పటి నుంచే మేము అమ్మ సేల్కి పెడతామని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళ చుట్టమైన ఒరుసు శ్రీనుకి చెప్పడం జరుగుతుంది. అతను ఈ మన కనగల్ మండల్లో వేముల నాగరాజ్, వేముల సువర్ణకి చెప్పడం జరుగుతుంది. సో 4.3 lakhsకి వాళ్ళు ఇట్లా ఎక్స్చేంజ్ మాట్లాడుకొని ఈ మేల్ చైల్డ్ని సేల్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి మనం సెల్ ఫోన్స్ ప్లస్ క్యాష్ అవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బోత్ బేబీస్ కూడా దే ఆర్ ఇన్ శిశు గృహాల్లో ఇప్పుడు మనము వాళ్ళని పెట్టడం జరిగింది. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ కూడా విజ్ఞప్తి, ఎక్కడైనా సరే బేబీస్ని, యంగ్ బార్న్స్ చైల్డ్ని కూడా మనము సేల్ చేయడానికి లేకపోతే మీరు ఇద్దరు రెండు పార్టీస్ అగ్రిమెంట్ చేసుకొని అడాప్ట్ చేయడానికి లేదండి. ఇట్ ఈస్ ఆల్ ఇల్లీగల్. ఎవరైనా తెలిసి అయినా తెలియకైనా కూడా ఇట్లాంటి తప్పులు చేయకండి. ఒకవేళ మీరు ఏమైనా బేబీని అడాప్ట్ చేసుకోవాలంటే దానికి ఒక క్లియర్ కట్ ప్రొసీజర్ అనేది ఉంది. అది ఐ విల్ రిక్వెస్ట్ our DCPO to brief you on that procedure. బట్ మీరు తెలిసినా తెలియకపోయినా చేసినా కూడా ఇది చట్ట విరుద్ధం కాబట్టి కంపల్సరీగా కేసు అనేది కట్టడం జరుగుతుంది. మీరు అందరు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, మీ దగ్గర ఎక్కడైనా కూడా ఇట్లాంటి అపోహలు ఏమన్నా గర్ల్ చైల్డ్ వద్దు, మాకు ఫీమేల్ బేబీ వద్దు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా వెంబటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఐ రిక్వెస్ట్ DCPO టు జస్ట్ ఒక 30 seconds 1 minute ఒకసారి బ్రీఫ్ చేయండి. అడాప్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందో ఒకసారి అందరికీ అర్థమయ్యే విధంగా.